శ్రీరామకృష్ణ. విగ్రహారాధనలో సార్థకత. ఒకసారి స్వామి వివేకానంద రాజస్థాన్లో పర్యటించడం జరిగింది. చాలామంది హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో వారి చుట్టూ చేరేవారు. ఆల్వార్ సంస్థాన దివాన్ అయిన రామచంద్ర స్వామి వివేకానందుల పట్ల ఆకర్షితుడయ్యాడు. తన రాజైన మంగల్ సింగ్ పాశ్చాత్య జీవనం పట్ల మక్కువ పెంచుకున్నాడు. రాజు కోసము ఆ దివాన్ చింతాక్రాంతుడై ఉండేవాడు. ధన్యవాదాలు. తప్పక వస్తాను. ఒకరోజు దివాన్ రాజుతో, ఓ రాజా ఎంత జ్ఞానార్జన పొంది ఆంగ్లంలో మాట్లాడే ఒక సాధువు మన రాజ్యానికి వచ్చాడు. మంచిది, నేను అతనిని కలుసుకోవాలి. తక్షణమే ఏర్పాట్లు చేయండి. నేను స్వయంగా వెళ్ళి వారిని కలుసుకుంటాను. స్వామీజీ ఆ రాజును కలిశారట. మాటల మధ్యలో ఆ రాజు స్వామీజీతో, స్వామీజీ, మీరు బాగా చదువుకున్నవారు, సులువుగా ఎంతైనా సంపాదించగలరు. కానీ మీరు భిక్షాటన ఎందుకు చేస్తున్నారు? ఓ రాజా, రాజ్యం పట్ల ఉన్న మీ కర్తవ్యాలను మరిచి మీరు విదేశీయులతో కాలం గడపటం ఎందుకు? స్వామీజీ తిరిగి అలా ప్రశ్నించడంతో అందరూ కంగు తిన్నారు. అయినా రాజు నెమ్మదిగా స్వామీజీతో, ఎందుకో చెప్పలేను, కానీ అలాంటి జీవనం నాకు ఇష్టంగా ఉంది. మంచిది, అలాంటి కారణంతోనే నేను భిక్షకునిగా పర్యటన చేస్తున్నాను అన్నాడు వివేకానంద. స్వామీజీ, నాదొక ప్రశ్న, మీరు మాత్రమే సమాధానం చెప్పగలరు. నాకు విగ్రహారాధన పట్ల నమ్మకం లేదు. ఇక మీదట నాకు ఏ గతి పడుతుంది? సరే, ప్రతి ఒక్కరూ వారి విశ్వాసం మేరకు వారి వారి మత సిద్ధాంతాలను అనుసరించాలి. అక్కడి వారందరూ స్వామీజీ సమాధానానికి విస్తుపోయారు. ఆ రాజును మతాన్ని ఆచరించే విధంగా ఏమైనా స్వామీజీ తెలియజేస్తారని వారు భావించారు. కానీ స్వామీజీ తన సమాధానాన్ని పూర్తి చేయలేదు. రాజు చిత్రపటం గోడకు వేలాడదీసి ఉండటం స్వామీజీ చూశారు. ఆ చిత్రపటాన్ని స్వామీజీ తన చేతిలోకి అక్కడి నుంచి అక్కడి వారు అందించగా తీసుకున్నారు. దివాన్జీ, ఇది ఎవరి చిత్రము? స్వామీజీ, ఇది మన రాజుగారి చిత్రము. దివాన్జీ, ఈ చిత్రంపై ఉమ్మివేయండి. అందరూ భయంతో వణకడం ప్రారంభించారు. రాజు ఎలా స్పందిస్తారో అని భయపడసాగారు. కానీ స్వామీజీ నిర్భరంగా, మీలో ఎవరైనా ఈ చిత్రముపై ఉమ్మివేయవచ్చును. ఇది కేవలము కాగితం మాత్రమే, వెనుకాడనవసరం లేదు. అక్కడ వారందరూ దిగ్భ్రాంతికి గురి అయి ముందుకు ఎవరు రాలేదు. స్వామీజీ దివాన్ను ముందుకు రమ్మన్నారు. దివాన్, ఏమిటి స్వామీజీ, మమ్మల్ని ఏం చేయమంటున్నారు మీరు? రాజుగారి చిత్రపటంపై మేము ఎలా ఉమ్మివేయగలము? రాజుగారు స్వయంగా ఈ చిత్రంలో లేరు కదా. అది కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే కదా. ఓ రాజా, చూశావా, ఇది కేవలం మీ చిత్రమే అయినప్పటికీ ఈ చిత్రము మిమ్మల్ని గుర్తు తెస్తూ ఉంటుంది. అందుకే వారందరికీ వ్యక్తిగతంగా మీ పట్ల ఉన్న గౌరవభావాన్ని ఈ చిత్రము పైన కూడా చూపిస్తున్నారు. అవును స్వామీజీ, ఇప్పుడంతా అర్థమవుతుంది. అదేవిధంగా భగవంతుని విగ్రహం చూడగానే భక్తులకు భగవంతుడు గుర్తుకు వస్తాడు. వారికి అందువలన ఏకాగ్రత కలుగుతుంది. భక్తులకు భగవంతుడు వారి భావన తగ్గట్లు దర్శనమిస్తుంటారు. వినాయకాయ నమః. ఓం నమో నారాయణాయ. 2 చేతులు జోడించి ఆ రాజు స్వామీజీ పాదాలపై పడ్డాడు. స్వామీజీ, ఇంతవరకు విగ్రహారాధన పట్ల నాకు అవగాహన లేదు. భక్తుడు ఒక రాతినో చెక్కనో అందులో చూడడు, అందులో భగవంతుని మాత్రమే చూస్తాడు. మీరు నా కళ్ళు తెరిపించారు. అయితే నా గతి ఏమవుతుంది? నా యందు దయ చూపండి. ఓ రాజా, వేరెవరూ దయను చూపలేరు.
ఒక భగవంతుడు మాత్రమే కరుణను చూపగలడు. భగవంతుడు దయామయుడు. ఆయనను ప్రార్థించాలి. మీ పట్ల తన కరుణను తప్పక చూపుతాడు. స్వామీజీ తర్వాత ఆ రాజు వద్ద సెలవు తీసుకున్నాడు. దివాన్జీ, నేను ఇంతవరకు అంతటి మహనీయుని చూడలేదు. మన భవంతిలో వారిని బస చేయమని ఆహ్వానించాడు. ఓ రాజా, నేను ప్రయత్నించగలను. వారు ఉజ్వలమైన స్వతంత్ర భావాలు కలవారు. మరుసటి రోజు దివాన్ స్వామీజీని కలిసి ఆహ్వానం పలికారు. దివాన్జీ, మీ ఆహ్వానము అంగీకరించగలను, కానీ ఒక నిబంధన. నన్ను కలవడానికి వచ్చిన పేదలకు, అభాగ్యులకు ఏ సమయంలోనైనా నిరభ్యంతరంగా కలిసే అవకాశం ఉండాలి. స్వామీజీ వారితో కొన్ని రోజులు గడిపి తన పర్యటన తిరిగి ప్రారంభించారు. జాగ్రత్త! వివేకానంద ఇప్పటికీ తన మాతృభూమి ఆత్మలో, తన బిడ్డల జనుల ఆత్మలో వసిస్తూనే ఉన్నారు. శ్రీ అరబిందో. జై శ్రీరామకృష్ణ. జై వివేకానంద స్వామి. జై శారదామాతాకి జై.